అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందుగా మనసు శాంతిగా ఉండేందుకు ఈ పవిత్ర మంత్రాన్ని స్మరిద్దాం. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా. ఈ రోజు మనం తెలుసుకోబోయేది కర్కాటక రాశివారికి సంబంధించిన 2026 ఫిబ్రవరి 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం ఈ 4 రోజుల రాశి ఫలాలు. ఈ వీడియో మీ జీవితంలో ఆశను, ధైర్యాన్ని, దైవ నమ్మకాన్ని నింపేలా ఉంటుంది. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీకోసమే. మీరు ప్రతిరోజూ వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇది మీకో చిన్న పని, కానీ మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి అది ఒక పెద్ద ఆశీర్వాదం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చెయ్యండి. భక్తితో ఈ వీడియో కింద ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. శివుడి కృప మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవితానికి ఇది ఒక సంకేతం కావచ్చు. నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా. కర్కాటక రాశివారు ఈ 4 రోజులలో ఎదుర్కొనే ప్రధాన అంశం సహనం. మీరు చాలా కాలంగా జీవితంలో కష్టాలను మౌనంగా భరిస్తూ వస్తున్నారు. మీ బాధను బయటకు చెప్పకుండానే మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూ ముందుకు సాగారు. కాని ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే మనసు కుంగిపోవడం, ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నలు మీలో కలుగుతాయి. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ పెరుగుతోంది. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీకు తీవ్రంగా బాధ కలుగుతుంది. అయినా మీరు స్పందించకుండా లోపలే ఆవేదనను దాచుకుంటారు. ఈ దశలో భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఇది శిక్ష కాదు, మీ జీవితానికి వచ్చే తదుపరి మార్పుకు సిద్ధం చేసే దశ. ఈ 4 రోజులు ఓర్పుతో ఉంటే మీరు భవిష్యత్తులో మరింత బలమైన వ్యక్తిగా మారతారు. ప్రస్తుతం ఉన్న కష్టాలు శాశ్వతం కాదు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. మీరు ముందుగా అనుకున్న పనులు ఒక్కసారిగా ఆగిపోవచ్చు. కొంతకాలంగా కుదిరినట్లు అనిపించిన విషయాలు మళ్లీ గందరగోళంగా మారతాయి. దీనివల్ల మీలో భయం, అస్థిరత పెరుగుతోంది. కర్కాటక రాశివారు భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఈ ఆటుపోట్లు మీన్ను లోపల నుంచి ఎక్కువగా కుదిపేస్తాయి. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ మార్పులు మీన్ను తప్పుదారిలోకి తీసుకెళ్లడానికి కాదు. భగవంతుడు మీకు సరైన దారి చూపించడానికి కొన్ని మార్గాలను మూసివేస్తున్నాడు. ఈ రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం వచ్చే అవకాశం ఉంటుంది. ఓర్పుతో పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ ఆటుపోట్లు మీకు అనుభవంగా మారతాయి. ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారికి మాటల ద్వారా గాయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని తప్పులకు కూడా మీపై విమర్శలు రావచ్చు. మీ మంచితనాన్ని కొంతమంది బలహీనతగా భావించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కార్యాలయంలో లేదా బంధువుల మధ్య మీ మాటలకు విలువ ఇవ్వని సందర్భాలు ఎదురవుతాయి. ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. కాని మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, ప్రతి అవమానం మీన్ను కిందికి లాగడానికి కాదు, మీలోని బలాన్ని బయటకు తీసేందుకు వస్తుంది. ఈ దశలో ఎవరికైనా గట్టిగా సమాధానం చెప్పాలనిపిస్తుంది. కాని మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. కాలమే నిజాన్ని బయటపెడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే మీపై వేసిన నిందలు క్రమంగా తొలగిపోతాయి. ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటను ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో భావోద్వేగ దూరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. సమాజంలో కూడా మీపై అనవసర అభిప్రాయాలు రావచ్చు. మీరు మంచిగా చేసిన పనులు కనిపించకుండా చిన్న తప్పులే పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మీరు ఒంటరితనం అనుభవిస్తారు. ఈ సమయంలో మీ భావాలను నియంత్రించుకోవడం చాలా అవసరం. ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకోవద్దు. కొన్ని మాటలను వదిలేయడం కూడా ఒక విజయం. మీరు మౌనంగా ఉన్నా మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది. కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు ఆర్థికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు.
రావలసిన డబ్బు ఆలస్యం కావడం, ఖర్చులు ఒక్కసారిగా పెరగడం వల్ల మానసిక ఆందోళన ఏర్పడుతుంది. కొంతమందికి అప్పుల గురించి ఆలోచనలు పెరుగుతాయి. మీరు అవసరాలకు మించి బాధ్యతలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. ఈ కష్టకాలం తాత్కాలికమే. మీరు ఓర్పుతో క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఈ 4 రోజులలో కర్కాటక రాశివారు లోపల ఒక మౌనమైన మార్పును అనుభవిస్తారు. బయట పరిస్థితులు కష్టంగా ఉన్నా మీ మనసులో ఒక శాంతి పుట్టుకొస్తుంది. గతంలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించిన మీరు ఇప్పుడు కొన్ని విషయాలను అంగీకరించడం ప్రారంభిస్తారు. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మ బలపడుతున్న సంకేతం. మీరు ఒంటరిగా ఉండాలనుకోవచ్చు. ఎవరికీ మీ బాధ చెప్పకుండా మీతో మీరు మాట్లాడుకునే సమయం ఇది. ఈ మౌనం మీకు ఆలోచనా స్పష్టత ఇస్తుంది. మీరు ఏ విషయాలపై ఎక్కువగా బాధపడుతున్నారో, ఏ విషయాలు వదిలేయాలో అర్థమవుతుంది. ఇది భగవంతుడిచ్చే అంతరంగ శాంతి ప్రారంభం. ఈ సమయంలో మీలో భక్తిభావం సహజంగా పెరుగుతుంది. మీరు కావాలని ప్రయత్నించకపోయినా దైవ సంబంధమైన విషయాల వైపు మనసు వెళ్తుంది. మంత్రాలు వినాలనిపిస్తుంది, గుడికి వెళ్లాలనిపిస్తుంది, లేదా దేవుని గురించి ఆలోచించాలనిపిస్తుంది. గతంలో మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు మీ మనసుకు గుర్తుకొస్తాయి. ఎందుకు ఈ కష్టాలొచ్చాయి అనే ప్రశ్న కంటే ఈ కష్టాల ద్వారా ఏమి నేర్చుకోవాలో మీరు ఆలోచించడం మొదలుపెడతారు. ఈ దశలో మీలో విశ్వాసం బలపడుతుంది. భగవంతుడు మీతో ఉన్నాడన్న భావన మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు పెద్ద విజయాలు కనిపించకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలోకి వస్తాయి. ఎవరో చెప్పే ఒక మంచి మాట, మీరు ఊహించని చోటనుంచి వచ్చే సహాయం, లేదా మీరు కోరుకోకుండా దొరికే ఓ చిన్న అవకాశం మీ మనసును సంతోషపెడుతుంది. ఇప్పటివరకు మీరు పెద్ద సంతోషం కోసం ఎదురుచూసి చిన్న ఆనందాలను పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అవే చిన్న విషయాలు మీకు జీవితం ఎంత విలువైనదో గుర్తుచేస్తాయి. ఈ చిన్న ఆనందాలే రాబోయే పెద్ద మార్పులకు పునాదవుతాయి. ఈ సమయంలో మీకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి యాదృచ్ఛికంగా అనిపించినా వాటిలో అర్థం ఉంటుంది. మీరు అనుకున్న పని ఒక దశలో ఆగిపోయి చివరికి మీకు ఇంకా మంచి దారి చూపించే సంఘటనగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తప్పించుకున్న సమస్యలు, ఆలస్యాలు లేదా మారిన నిర్ణయాలు మిన్ను పెద్ద నష్టం నుంచి కాపాడినట్లు తెలుస్తుంది. ఈ అనుభవాలు మీలో దైవనమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. ప్రతి సంఘటన వెనుక ఒక శక్తి పనిచేస్తుందనే భావన మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం లభించే అవకాశాలున్నాయి. మీరు సహాయం అడగాలని కూడా అనుకోని సమయంలో ఎవరో ముందుకు వచ్చి మీకు మద్దతిస్తారు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మానసిక ధైర్యం కావచ్చు, లేదా సరైన సలహా కావచ్చు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా అన్నీ భరించాల్సి వచ్చింది అనే భావన మీలో ఉంది. కాని ఇప్పుడు మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. ఈ సహాయం మీకు కొత్త ఆశనిస్తుంది. ఇది భగవంతుడు మీకు పంపించిన ఆశ్రయం అని మీరు అనుభవంతో గ్రహిస్తారు. ఈ 4 రోజులలో కర్కాటక రాశివారు గమనించే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతాయి. ఒక్కసారిగా అన్నీ బాగుపడతాయి అనేలా కాకపోయినా సమస్యల తీవ్రత తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా కదలని విషయాలు ఇప్పుడు చిన్న చిన్న సంకేతాలతో కదలడం మొదలుపెడతాయి. కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోలేక వాయిదా వేసినవి ఇప్పుడు తానే పరిష్కార దిశగా వెళ్లడం కనిపిస్తుంది. ఇది మీ ప్రయత్నం కాదు, కాలం తీసుకొచ్చే మార్పు. మీరు చెయ్యాల్సింది కేవలం ఓర్పుతో ఆ మార్పును అంగీకరించడం. ఈ దశలో భగవంతుడు మీకొక విషయం నేర్పుతున్నాడు. ప్రతి సమస్యకు సమయం వచ్చినప్పుడు పరిష్కారం తానే వస్తుంది. ఫిబ్రవరి 5 మరియు 6 తేదీల తరువాత కర్కాటక రాశివారికి ఒక కొత్త భావన మొదలవుతుంది. మనసులో భారంగా ఉన్న ఆలోచనలు తగ్గిపోతాయి. భవిష్యత్తు గురించి ఉన్న భయం క్రమంగా ఆశగా మారుతుంది. ఇది బంగారు కాలం మొదలవుతున్నదానికి తొలి సంకేతం.
మీరు గతంలో చేసిన మంచి పనులు, త్యాగాలు, సహనంతో భరించిన పరిస్థితులు ఇప్పుడు ఫలితాలుగా మారడానికి సిద్ధమవుతున్నాయి. చిన్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మొదట అవి పెద్దగా అనిపించకపోయినా అవే భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చాలా అవసరం. కర్కాటక రాశివారి ప్రధాన బలం వారి మనసు. మీరు చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగిన వ్యక్తులు. కుటుంబం, సంబంధాలు, బాధ్యతల పట్ల మీ నిబద్ధత చాలా గొప్పది. అవసరమైనప్పుడు మీరు మీకంటే ఇతరులను ముందుకు పెడతారు. ఇదే మీ గొప్ప లక్షణం. కానీ ఇదే మీ బలహీనత కూడా అవుతుంది. మీరు ఎక్కువగా నమ్ముతారు. ప్రతి ఒక్కరూ మీలా మంచివారే అని భావిస్తారు. అందుకే మాటలతో, ప్రవర్తనతో మీరు ఎక్కువగా గాయపడతారు. ఈ సమయంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మంచితనం వదలకుండానే జాగ్రత్తగా ఉండడం. ప్రతి ఒక్కరికీ మీ అంతరంగాన్ని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు కర్కాటక రాశివారు తమ వ్యక్తిగత జీవితాన్ని లోతుగా ఆలోచించే కాలం. మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటారు. ఎందుకు నాకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. ఈ అంతరంగ పోరాటం మీను బాధపెట్టడానికి కాదు, మీకు మీ విలువను గుర్తుచేయడానికి. మీరు ఎప్పుడూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మీ మనసు మీకు చెబుతోంది, కొంచెం మీ గురించి కూడా ఆలోచించు అని. ఈ దశలో మీరు మీ భావాలను అణిచిపెట్టకుండా అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశివారికి ప్రేమలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. కానీ ఈ సమయంలో ప్రేమ సంబంధాలలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటలు సరిగా చెప్పకపోవడం లేదా చెప్పిన మాటలు వేరే అర్థంలో తీసుకోవడం వల్ల దూరం పెరగవచ్చు. మీరు ప్రేమలో ఉన్నవారితో నిజాయితీగా మాట్లాడాలి. మీ మనసులో ఉన్న బాధను దాచుకుంటే అది మరింత భారంగా మారుతుంది. ఈ 4 రోజులు అహంకారాన్ని పక్కన పెట్టి మనసుతో మాట్లాడితే సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమను నిలుపుకోవాలంటే మౌనం కాదు, స్పష్టత అవసరం. ఈ 4 రోజులలో కర్కాటక రాశివారికి వివాహ జీవితం కొంత భావోద్వేగంగా మారుతుంది. జీవిత భాగస్వామి మాటలు లేదా ప్రవర్తన మీకు బాధ కలిగించే అవకాశం ఉంది. మీరు చెప్పాలనుకున్న విషయాలు పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సమస్యలు ప్రేమ లేకపోవడం వల్ల కాదు, పరస్పర అవగాహన లోపం వల్ల వస్తున్నాయి. మాటలు గట్టిగా కాకుండా శాంతిగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. ఎదుటి వ్యక్తిని మార్చాలని ప్రయత్నించకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 4 రోజులు ఓర్పుతో ఉంటే వివాహ జీవితం మళ్లీ సమతుల్యత పొందుతుంది. విద్యార్థులైన కర్కాటక రాశివారికి ఈ సమయంలో చదువుపై ఆసక్తి కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. మనసు ఒకచోట నిలవకపోవడం, ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. గతంలో సులభంగా అర్థమైన విషయాలు కూడా ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు. ఈ పరిస్థితి తాత్కాలికమే. మీరు మీపై అనవసర ఒత్తిడి పెట్టుకుంటున్నారు. చదువును భారంగా కాకుండా క్రమంగా చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఉదయం సమయంలో చదవడం, ఒకే విషయంపై ఎక్కువసేపు కాకుండా విరామాలతో చదవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు పెట్టే చిన్న క్రమశిక్షణే భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు ఒత్తిడిగా ఉంటాయి. మీరు ఎంత కష్టపడ్డా మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ పని విలువ తగ్గించబడినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగం మార్చాలనే ఆలోచనలు రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ దశలో మీరు మీ పనిని నిశ్శబ్దంగా, నిబద్ధతతో కొనసాగిస్తే త్వరలోనే పరిస్థితులు మారతాయి. మీకు అనుకూలమైన మార్పు రావడానికి ఇంకా కొంత సమయం అవసరం. సహనంతో ఉంటే మీ కృషి వృధా కాదని తెలుస్తుంది. ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, లోపల దాగి ఉన్న శక్తిని గుర్తించడానికి. ఈ సమయంలో రోజూ కొద్దిసేపు మౌనంగా కూర్చుని మీ మనస్సును ప్రశాంతపరుచుకోవడం మేలు చేస్తుంది. శుక్రవారం రోజు అమ్మవారిని స్మరించుకుంటే మనస్సుకు శాంతి లభిస్తుంది. దుర్గాదేవి మీద విశ్వాసంతో చేసే ప్రార్థన మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది.
ఈ దశ ముగిసిన తర్వాత మీరు గతంలా ఉండరు. మీరు మరింత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. కర్కాటక రాశివారు, ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. భగవంతుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు, లోపలే దాచుకున్న కన్నీళ్లు ఇవన్నీ వృధా కావు. మీ సహనం, మీ నిజాయితీ, మీ నమ్మకం త్వరలోనే మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తాయి. ఈ రాశిఫలాలు మీ మనసును తాకి ఉంటే, కొంచెం ఆశ, ధైర్యం కలిగించి ఉంటే, దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే ఒక మాట, ఒక సంకేతం ఎవరైనా జీవితాన్ని మార్చగలదు. ఇంకా మీరు గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి కాదు, ఇలాంటి మరెన్నో దైవ సంకేతాలను మీ వరకు తీసుకొచ్చే మార్గం. ఈ వీడియో కింద భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. శివుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో వీడియోలో కలుసుకునే వరకు మీ జీవితం శాంతితో, ఆశతో, సంతోష భవిష్యత్తు వైపు సాగాలని కోరుకుంటూ మీ గోవిందా ఆస్ట్రోసేవా. ధన్యవాదాలు.